guys, welcome back to my channel. This is Pujita. So ఇవి వచ్చి మా ఫార్మ్స్ అన్నమాట ఊర్లో. సో మార్నింగ్ కార్తిక్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ వీడియో క్లిప్ తీశాడు. చాలా చాలా బాగా అనిపించింది, అందుకనే నేను ఇక్కడ కూడా షేర్ చేసుకుంటున్నాను. సో చూడండి ఎంత బాగుందో. ఈవెన్ మా లక్కీ కూడా వెళ్ళింది వాకింగ్కి. సో మేము ఎక్కడికి వెళ్తే మాతో వచ్చేస్తూ ఉంటుంది. మార్నింగ్ కార్తిక్ వాళ్ళు వాకింగ్కి వెళ్ళేసరికి ఇది కూడా వాళ్ళతో పాటు వాకింగ్కి వెళ్ళిపోయింది. ఇది మార్నింగ్ 6:30 ఆ టైంలో అన్నమాట. సో వ్యూ చాలా చాలా బాగుంది కదా. అండ్ నేత్ర మార్నింగ్ ఎవ్రీడే ఇలా జరుగుతుంది. రిద్దు వచ్చి ఫుల్ కిసెస్ పెడుతూ ఉంటాడు మార్నింగ్ అంతా. అండ్ వాళ్ళిద్దరితోనే మార్నింగ్ ఫుల్ టైం పాస్ అయిపోతూ ఉంటుంది. నేత్ర లేవగానే వచ్చేస్తాడు, నేత్రతోనే ఉంటాడు. సో నేత్ర లేచిన తర్వాత ఒక 1.5 hour అయితే ఈజీగా లేసి ఉంటుంది, కొద్దిసేపు ఆడుకుంటూ ఉంటుంది. సో మళ్ళీ తన నాప్ టైం వరకు నేను తనతో కొద్దిసేపు ఆడుకుంటాను. ఆ తర్వాత మసాజ్ చేయించి తనకి ఫీడ్ చేసి బాత్ చేయిస్తాము. సో ఆల్మోస్ట్ 1.5 hour వరకు తను హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ నేను కొద్దిసేపు తనకి టమ్మీ టైం వేస్తున్నాను. సో నేత్రకి టమ్మీ టైం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. మనం ఆ టమ్మీ టైం ఒకవేళ ఏడుస్తుంది అనుకోండి, మనం అలా టమ్మీ టైం వేసామనుకోండి ఆపేస్తుంది, ఫుల్ ఆడుకుంటూ ఉంటుంది. అండ్ ఈ టమ్మీ టైం వల్ల పిల్లలకి బ్యాక్ బోన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుందంట. అండ్ డాక్టర్స్ కూడా ఎవ్రీడే అట్లీస్ట్ 10 minutes అన్నా వేయండి అని చెప్తారు. సో అందుకనే నేను ఎవ్రీడే మసాజ్ చేసేటప్పుడు అండ్ మధ్యలో అలా వేస్తూ ఉంటాను. సో తనకు వచ్చేపు ఆడుకుంటూ ఉంటుంది. మా ఇద్దరి టైం అన్నమాట ఇది. కొద్దిసేపు ఇద్దరం అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. తను లేసినప్పుడే కదా ఆడుకునేది, అందుకే తను లేసినప్పుడు నేను ఫుల్ టైం అంతా యూటిలైజ్ చేసి తనని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. నేత్ర పాప ఫంక్షన్ వీడియో షేర్ చేయండి అని. సో ప్రాబ్లం ఏమైందంటే అండి, మేము ఆ రోజు ఫంక్షన్ వీడియో అంతా వీడియోగ్రాఫర్తో తీయించాను. నేను ఇది ఇంతకుముందు కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో ఆ వీడియోగ్రాఫర్ మాకు ఎడిటింగ్ చేసి వీడియో ఇవ్వడానికి చాలా టైం తీసుకుంటున్నారు. రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని చెప్పారు, కానీ ఇంతవరకు మాకు వీడియో రాలేదు. మేము కాల్ చేస్తే కూడా ప్రాపర్గా మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అందుకనే నేను ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం అనమాట అతని దగ్గరికి, అసలు ఏంటి కనుక్కుందామని. ఒకవేళ అతను ఇవ్వకపోయినా నేనన్నా ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. బికాస్ చాలా చాలా రిక్వెస్ట్ వచ్చాయి, వీడియో కావాలి, వీడియో పెట్టండి అని. సో నేనైతే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. డాడీ డాటర్ బాండింగ్. ఎంతసేపు కార్తిక్ ముచ్చట్లు చెప్తే అంతసేపు వింటూ ఉంటుంది. చక్కగా వింటూ ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది, స్మైల్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడే లేచిందనమాట, అందుకే కొంచెం అలా డల్గా ఉంది, ఇంకా స్ట్రెచ్ చేస్తూ ఉంది. సో ఒక 10-15 minutesలో తను ఫుల్ ఇంకా నవ్వుతుంది, స్మైల్స్ ఇస్తుంది, యాక్టివ్ అయిపోతుంది అనమాట. సో కార్తిక్ ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా మళ్ళీ ఇమ్మీడియట్గా వచ్చాడు అనుకోండి, ఇమ్మీడియట్గా స్మైల్ ఇస్తూ ఉంటుంది. అసలు కార్తిక్ని అంటే ఇప్పుడు అందరినీ బాగా గుర్తుపడుతుంది అనమాట. సో మెయిన్గా నన్ను కార్తిక్ని మాత్రం చాలా ఎక్కువగా గుర్తుపడుతూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ టైం మేమే ఉంటూ ఉంటాం కదా దగ్గరలో, అందుకే మా ఇద్దరిని చాలా గుర్తుపడుతుంది. సో ఇప్పుడు చూడండి, కార్తిక్ ఊరికి అలా పక్కకి వెళ్ళేసి వచ్చాడు, కొద్దిసేపు రాగానే ఎలా స్మైల్ ఇస్తుందో చూడండి ఇక్కడ. అండ్ చాలామంది నేను నేత్ర పాపకి ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను బాత్కి రిలేటెడ్ అని చాలామంది అడుగుతున్నారు. ఎవ్రీడే వీడియో కింద చాలా కమెంట్స్ వస్తున్నాయి. నేను ప్రతి వీడియో కింద అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేత్రకి యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా లింక్స్ ఇచ్చాను. సో మీరు చూడండి డెఫినెట్గా. లాస్ట్ వీడియోలో నేను సున్నిపిండి పౌడర్ చూపించినప్పుడు ఒకళ్ళు అడిగారండి, దీని
ఇంగ్రీడియంట్స్ అంటే ఇది ఎలా రెడీ చేశారో చెప్పండి అని. సో దీంట్లో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, రోజ్ పెటల్స్ పౌడర్, కొంచెం గంధం ఇవన్నీ వేశారనమాట. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ, అంటే పౌడర్స్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ. ఈవెన్ రైస్ ఫ్లవర్ కూడా యాడ్ చేశారు. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను దీని ఇంగ్రీడియంట్స్ అన్ని. సో మీరు చూడండి. ఇది మీరు ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా బాత్ పౌడర్, బాత్ టైంలో కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని మిల్క్ ఆర్ హనీ ఏదైనా మిక్స్ చేసుకొని మనము అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్కి ఒక వీడియో తీస్తున్నాను అనమాట, లైక్ నో ఫౌండేషన్ మేకప్ లుక్. ఇప్పుడు సమ్మర్కి చాలా పర్ఫెక్ట్ అనమాట. సో అందుకనే నేను ఇక్కడ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ మేకప్ లుక్. ఫస్ట్ నేను ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత సెటాఫిల్ మాయిశ్చరైజర్ని ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను SPF కూడా ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. నేను లోటస్ SPF 50 ఉంది, ఈ సన్ స్క్రీన్ని అప్లై చేసుకుంటున్నాను. ఇది జెల్ ఫార్మాట్లో ఉంటుంది అండ్ వెరీ లైట్ అండ్ నాన్ గ్రీజీ అనమాట. చాలా చాలా పర్ఫెక్ట్ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు. నేను ఇది చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఏ గ్రీజీనెస్ లేకుండా చాలా బాగుంటుంది. కొన్ని సన్ స్క్రీన్స్ ఏంటంటే అప్లై చేసుకోగానే ఇలా తెల్లగా అయిపోతూ ఉంటుంది స్కిన్, బట్ ఈ సన్ స్క్రీన్ అలా కాదండి, చాలా లైట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది స్పాన్సర్డ్ కాదు, నేను నా ఓన్, నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను. అండ్ లిప్స్కి నేను ఇక్కడ వాజ్లిన్ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. ఇది నేను కెనడాలోనే తీసుకున్నాను, ఇక్కడ ఎక్కడ నాకు దొరకలేదు, బట్ అమెజాన్లో చూశాను. ఐ ట్రై, ఈ లింక్స్ అని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇదంతా ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చాలా లైట్ కాంపాక్ట్ పౌడర్ ఫేస్కి అప్లై చేస్తున్నాను. ఈ కాంపాక్ట్ పౌడర్ వచ్చి మేబ్లిన్ అనమాట. సో మనం సమ్మర్లో మన స్కిన్ అనేది ఎక్కువగా బ్రీత్ అవ్వడానికి మనం ఛాన్స్ ఇవ్వాలి. బికాజ్ సమ్మర్ కాబట్టి మన ఫేస్ అంతా స్వెట్ అయిపోతూ ఉంటుంది. సో మనము ఎంత లైట్ మేకప్ వేసుకుంటే అంత బెస్ట్ స్కిన్కి. లైట్గా నేను కాంపాక్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. సో ఎవ్రీ డే ఇది మాత్రం కంపల్సరీ ఐబ్రోస్ ఒకటి ఫిల్ చేసుకుంటే మీరు చాలా డిఫరెన్స్ చూస్తారు. లైట్ మేకప్ వేసుకున్న ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటే కంప్లీట్ మేకప్ లుక్ లాగా లుక్ వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఐబ్రోస్ని చాలా లైట్గా ఫిల్ చేసుకుంటాను. జస్ట్ లైట్గా ఎక్కడైతే ఐబ్రోస్ లైట్గా ఉన్నాయో అక్కడ మాత్రమే నేను ఫిల్ చేసుకుంటాను. ఇది నేను ఫేసెస్ కెనడా ఐబ్రో పెన్సిల్ని యూస్ చేస్తున్నాను. దీనికి వెనకాల స్పూలీ కూడా ఉంటుంది. సో హ్యాపీగా మనం ఐబ్రోస్ని బ్రష్ చేసి చక్కగా మనం ఐబ్రోస్ని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కాజల్. సో జస్ట్ వాటర్ లైన్లో నేను కాజల్ని ఫిల్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఐలైనర్ ఇంట్రెస్ట్ ఉంటే ఐలైనర్ అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే ఈ కాజల్నే మనము ఐలైనర్ ప్లేస్లో ఈ కాజల్ని యూస్ చేయొచ్చు. అది కూడా చాలా లైట్గా, బికాజ్ కాజల్ అనేది కొంచెం స్మజ్ అవుతూ ఉంటుంది కాబట్టి లైట్గా అప్లై చేసుకుంటే ఐస్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. సో నేను సేమ్ కాజల్ పెన్సిల్తోనే అప్లై చేసుకుంటున్నాను. ఇది కోల్ పెన్సిల్ అనమాట, సెఫోరాది కోల్ పెన్సిల్. కోల్ పెన్సిల్స్ డిఫరెన్స్ ఏంటి అంటే కాజల్ కన్నా కొంచెం డార్క్గా ఉంటాయి అండ్ సింగిల్ యూజ్, అంటే మనం వన్ టైం ఇలా జస్ట్ మనం వన్ టైం డ్రా చేస్తే చాలు, చాలా డార్క్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చి నేను లిప్స్టిక్ని తీసుకొని ఇది నేను ఐ షాడో లాగా యూస్ చేస్తున్నాను, బ్లష్ లాగా యూస్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ లిప్స్టిక్కి కూడా ఇదే లిప్స్టిక్ నేను యూస్ చేస్తున్నాను. ఇది బాడీ షాప్ అనమాట, నా ఫేవరెట్ లిప్స్టిక్. ఇది చాలా న్యూడ్ పింక్లో ఉంటుంది. సో మనం ఎక్కువ మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేయకుండా జస్ట్ ఈ ఒక్క లిప్స్టిక్తోనే మనము 3 యూజెస్ చేసుకోవచ్చు, యాజ్ ఐ షాడో, బ్లష్ అండ్ ఆల్సో లిప్స్టిక్. ఒక చిన్న బిందీతో ఈ లుక్ని నేను కంప్లీట్ చేస్తున్నాను. సో మీరు ఇది ఎవ్రీడే మేకప్ వేసుకోవచ్చు అండ్ ఆల్సో ఆఫీస్కి వేసుకోవచ్చు, ఎక్కడైనా మీరు షాపింగ్కి వెళ్తున్నా కూడా వేసుకోవచ్చు. సో దీనివల్ల స్వెట్కి మేకప్ అంతా పోతుంది అనే బాధపడాల్సిన అవసరం లేదు, బికాస్ మనం ఫౌండేషన్ యూస్ చేయలేదు. సో వెరీ లైట్ ఎవ్రీడే మేకప్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి.
అండ్ ఈవినింగ్ వచ్చి కార్తీక్ రోజు నేతి పాపని మా తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు, అంటే కార్తీక్ వాళ్ళ తాతయ్య అనమాట. సో ఈవెన్ రిద్దు కూడా ఇద్దరు వెళ్తారు అనమాట. కొద్దిసేపు వాళ్ళు ఈవినింగ్స్ అక్కడ స్పెండ్ చేస్తారు. అక్కడ రిద్దు కనిపించాడు కార్తిక్కి, అందుకనే ఆగి రిద్దుని కూడా రమ్మంటున్నాడు. సో వాడు అక్కడ రోడ్ మీద ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకిద్దరు కలిసి ఇప్పుడు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు రిద్దు ఎవరు అని. సో రిద్దు వచ్చి మా అల్లుడు అనమాట, కార్తిక్ వాళ్ళ అక్క వాళ్ళ బాబు. సో చాలా మంది మేబీ న్యూగా చూస్తూ ఉండొచ్చు, అందుకనే అడుగుతున్నారు. సో ఎస్, హీఈస్ ఆర్ అల్లుడు. అండ్ దెన్ చూడండి ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ తో వాళ్ళ ఈవినింగ్స్ అలా టైం స్పెండ్ చేస్తున్నారు. వాడు ఆడుతూ ఉంటాడు, ఫుల్ ముచ్చట్లు చెప్తాడు అనమాట తాతయ్య నానమ్మకి ఇద్దరికి. ఫుల్ మాట్లాడుతూ వాడు మాటలతో వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అయిపోతూ ఉంటారు. మనం ఏం అడిగితే అది చెప్తా ఉంటాడు. ఇక్కడ చూడండి వాడికి ఏదో కావాలంట, అది నన్ను అడుగుతూ ఉన్నాడు. అండ్ దెన్ నేను రికార్డ్ చేసి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. చెట్టుకి ఏమున్నాయి? రేగ్గాయలా? ఇప్పుడు రేగ్గాయలు ఉండవు నానా. ఏది చెట్టు చూపి. ఎందుకుండవు? ఉంటాయా? మరి సపోటాలు ఉన్నాయి చూడు, ఇక్కడ సపోటా తిను. అంగో అక్కడ సపోటాలు ఉన్నాయి కదా, అవి తిను. రేగ్గాయ సీజన్ కాదు ఇప్పుడు. సపోటా తింటావా? సపోటా తింటావా? తింటావా? మామని అడుగు, తెంపిస్తాడు. కార్తిక్ మామ ఒక సాయి మామ అని అడుగు. చిన్న పడుతుంది. సపోటా కాయ తింటా. ఒక్క కాయి మామ. మామ ప్లీజ్ మామ, ఒక్క కాయి. నాకు మురుకులు క్రేవింగ్ ఉండే అనమాట. సో అమ్మని అడిగాను, అడగగానే అమ్మ నాకు చేసి పెట్టింది. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. అండ్ ఆల్సో డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నా లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. సో డెఫినెట్గా చెక్ చేయండి.